RTI Live News. Ask for right. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం చింతల మానేపల్లి మండలం బాలాజీ అనుకోడ శివారులో దళితుల భూములపై కన్నేసి కబ్జా చేసుకున్నారు. ఇటు విషయంపై ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మెంబర్ రేగుంట కేశవరావు మాదిగను కుటుంబ సమేతంగా కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శంకరయ్య వారి కుటుంబం వారి యొక్క భూమి 65/348 సర్వే నెంబర్ భూమి 5 ఎకరాలు కబ్జా చేసి కుటుంబం వారిని కులం పేరుతో దూషించిన అధికారులు ఫిర్యాదు తీసుకోలేదని అధికారులపై మండిపడ్డారు. ఎస్ఐ సిఐ తహసీల్దార్ స్పందించడం లేదని తెలిపారు. దళితులైన శంకరయ్య కుటుంబంపై భూములు కబ్జా చేసి అక్రమ కేసులు బనాయించిన అక్రమ భూ కబ్జాదారుడైన ఎంపీపీ చింతల మానేపల్లి డుబ్బుల నానయ్యపై వెంటనే అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, లేని పక్షంలో కలెక్టరేట్ ముందు సమస్య పరిష్కారం అయ్యే వరకు ధర్నా నిర్వహిస్తామని ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మెంబర్ రేగుంట కేశవరావు మాదిగా తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి అమాయకులైన దళితులను మోసం చేసి దొంగ పట్టా సృష్టించి బయటపెట్టడం సరికాదని ఆరోపించారు. ఇప్పటికైనా దళితులకు న్యాయం చేసి దొంగ పట్టాను రద్దు చేయాలని కోరారు. అదేవిధంగా సిర్పూర్ నియోజకవర్గంలోని కౌటాల మండలము గ్రామం ఏది ఇక్కడ బాలాజీ అంకోడ గ్రామ శివార్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ 65/348 20 ఎకరాల భూమి. 20 ఎకరాల భూమిని మరి ఏదైతే 5 సర్వే నంబర్లలో 25 కామ్రే బక్కోడు తండ్రి పేరు మల్లయ్య, కామ్రే కార్య మల్లయ్య అను ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళు దాదాపు సంపాదించి పెట్టినటువంటి చెట్లు ఉంటే కొట్టి దాన్ని సాగు చేసి దాదాపు 60-70 సంవత్సరాలుగా వాళ్ళు ఆ భూమిని సాగు చేసుకుంటూ వాళ్ళ జీవనాన్ని గడుపుకుంటున్నారు. అయితే వీళ్లకు కామ్రే బక్కయ్యకు కామ్రే కొడుకులు ఎంతమంది? 3 కొడుకులు. సూర్యదాసు, లహన్సు, పాపయ్య అని 3 కొడుకులు బక్కయ్యకు. అదే కార్యకు పుట్టు సంతానం లేదు. ఆమె చిన్నక్క మొదటి భార్య, భూమక్క రెండవ భార్య. భూమక్క మొదటి భర్త కుమ్మరి భీమయ్య, కుమ్మరి అమ్మక్క తండ్రి కుమ్మరి భీమయ్య. కుమ్మరి అమ్మక్క భర్త కామ్రే బక్కయ్య తండ్రి గోపాల్, కామ్రే శంకర్, కామ్రే ప్రేమ్ కుమార్. కుమార్తె 6 కుమార్తెలు ఉన్నారు. అయితే వీళ్లకు దాదాపు వారసత్వంగా వస్తున్నటువంటి భూమి. ఈ సంతానము లేనటువంటి కారుకు సంతానం లేదు. సంతానం లేనందున వేరే అమ్మాయిని మరి సాదుకోవడము, ఆ అమ్మాయి పేరు మీద 5 ఎకరాల భూమిని పట్ట కూడా చేయడం జరిగింది. ఆ అమ్మాయి 5 ఎకరాల భూమిని సాగు చేస్తూ జీవనం గడుపుతుంది. ఏదైతే ఈ బక్కయ్యని కార్య అనే ఇద్దరు అన్నదమ్ములు 10 ఎకరాల భూమిని పంపిణీ చేసుకొని వాళ్ళు సాగు చేస్తున్న క్రమంలో మరి ఈ ఏదైతే మన సంతానం లేక పెంపుడు కూతురుగా పెంచుకున్నటువంటి మరి ఆమె పేరు అమ్మక్క, మరి ఆ భూమి కూడా నాదే అని తిరగబడటంతో మరి పంచాయతీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ పంచాయతీలో పంచాయతీ పెద్దగా డుబ్బుల నానయ్య కూడా రావటము, డుబ్బుల నానయ్య ఎంపీపీగా ఉండి మరి ఆ పంచాయతీలో పంచాయతీ పెద్దగా వచ్చి ఈ భూమి మీదేనని చెప్పి మరి మీరందరూ కూడా సమానంగా మరి సాగు చేసుకొని బ్రతకాలని ఒక విధంగా ఆయన పంచాయతీ తీర్మానం చేసినటువంటి డుబ్బుల నానయ్య గారు ఏదైతే ఆ భూమి మీద కన్నేసి దళితుల భూమి మీద కన్నేసి ఆ భూమిని ఎట్లాగైనా సాగు చేసుకోవాలని ఒక ఉద్దేశంతో భాగంగా మరి ఏదైతే అమ్మక్క దగ్గర 2 ఎకరాల భూమిని మాయమాటలు చెప్పి కొనుగోలు
కొనుగోలు చేశానని మాయమాటలు చెప్పి 2 ఎకరాల భూమిని మరి లాక్కోవడం జరిగింది. ఆ 2 ఎకరాల భూమి నాకు ఇస్తే నీకు ఖచ్చితంగా ఈ భూమి ఆ భూమి వచ్చే విధంగా నేను ఖచ్చితంగా మీకు ప్రయత్నం చేస్తానని మరి ఈయన మాయమాటలు చెప్పడము, ఆ భూమి మీద కన్నేయటము, ఆ భూమిని 2 ఎకరాలు మరి ఆయన సాగు తీసుకోవటము, ఆయన భార్య పేరు మీద 1 ఎకరం తీసుకొని పట్ట చేయించుకోవటము, అది దొంగ పట్టాలు సృష్టించుకోవటము, అదేవిధంగా ఇంకా 4 ఎకరాల భూమిని మరి ఆయన పేరు మీద కూడా 4 ఎకరాల భూమిని మరి పట్టా చేయించుకోవటము, అది కూడా దొంగ పట్టానే. ఇలాంటి ఒకప్పుడు ఏదైతే పంచాయతీ పెద్దగా పోయినటువంటి మన డుబ్బుల నానయ్య గారు వీళ్లకు తీర్పు చెప్పినటువంటి డుబ్బుల నాయనయ్య గారు మరి సడన్లీ 2-3 సంవత్సరాల క్రితము ఈ భూమి ఎట్లొచ్చిందో ఆయన దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. మరి ఎందుకంటే దళితుల భూమును మరి గుంజుకోవడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇది భూ కబ్జాదారిగా ఇక్కడ వ్యవహరిస్తున్నాడు. ఇది సహించరాంది. ఖచ్చితంగా ఏదైతే మాలలంజ కొడుకుల్లారా మిమ్మల్ని ట్రాక్టర్ కింద వేసి తొక్కుతా అని రకరకాల వాళ్ళ భూమినే కబ్జా చేస్తూ వాళ్ళ భూమిని లాక్కొని వాళ్ళు వేసిన కట్టలు కూలగొడుతూ మరి వాళ్ళనే చంపుతాని బెదిరించడం అనేది, మాలలంజ కొడుకులను తిట్టడం అనేది అది సహించరాంది. వెంటనే పోలీస్ అధికారులు స్పందించి, దయచేసి చెప్తున్నాం, పోలీస్ అధికారులు స్పందించి మరి మన డుబ్బుల నానయ్య ఆయన భార్యపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాల్సిన సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. అదే కాకుండా ఏదైతే ఈ కామ్రే శంకరయ్య, కామ్రే సూర్యదాస్ అనే వాళ్ళ అన్నదమ్ములు దీని మీద పోలీస్ స్టేషన్ పోయి అలానే డుబ్బుల నానయ్య చంపుతానన్నాడని కులం పేరుతో దూషించాడని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన తీసుకోకపోవడం అది సరైన పద్ధతి కాదు. దయచేసి కంప్లైంట్ తీసుకోండి, అసలు విచారణ చేయండి. విచారణ చేసి అది వాళ్ళ వెంటనే కేసు బుక్ చేయాల్సిన సందర్భంగా మేము పోలీసు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా మరి ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, తహసీల్దార్ గారు కూడా మరి వీళ్ళు ఇచ్చినటువంటి పిటిషన్ తీసుకోకపోవడము, దాని మీద విచారణ చేయకపోవడం అది సహించరాంది. మేము ఒక రకంగా చెప్పాలంటే వెంటనే వీళ్ళ మీద కేసు చేయాలి. కేసు చేయకపోతే SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయకపోతే మరి దళిత సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయవలసిన అవసరం ఏర్పడుతున్న సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అవసరమైతే కలెక్టరేట్ ముందు ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు, వీళ్ళ భూమి వీళ్ళకి వచ్చే వరకు, ఆ దొంగ పట్టాలు రద్దయ్యే వరకు మరి కలెక్టరేట్ ముందు మరి రిలే నిరాహార దీక్షలు కూడా చేపడతామని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ వెంటనే పోలీసు వాళ్ళు స్పందించాలి. దయచేసి అవసరమైతే SP గారిని కలవడం జరుగుతుంది, కలెక్టర్ గారిని కూడా కలవడం జరుగుతుంది దళిత సంఘాల ఆధ్వర్యంలో. మరి నేను SC/ST అట్రాసిటీ విజిలెన్స్ కమిటీ మెంబర్గా, MRPS జాతీయ ఉపాధ్యక్షుడిగా మరి ఇక్కడ వచ్చి ఈ భూమిని మరి చూడటం జరిగింది కాబట్టి దయచేసి అధికారులు వెంటనే స్పందించాల్సిన సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై అంబేద్కర్, జై పూలే, జై జగ్జీవన్, జై కొమరపల్లి. జై